మనం ఈరోజు ప్రాక్టికల్ గా చేస్తూ ఒక 5 టెక్నిక్స్ నేర్చుకుందాం. ఓకేనా? సో ఇలా మనము నేను చెప్పే ఎక్సర్సైజ్ చేస్తూ చేద్దాం. దాంతో మీరే ఈ రోజు మీరు ఫీల్ అవ్వచ్చు ఎంత డీపర్ గా వెళ్ళగలుగుతారని. అందరూ ఒకసారి మీరు ఇది కళ్ళు తెరిచి చేయొచ్చు, మూసుకొని చేయొచ్చు, నో ఇష్యూ. తెరిసి కూడా చేయొచ్చు. ఏది మనము ఫస్ట్ రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ ఒకటి, మంచిగా కంప్లీట్ గా అనుకోండి. మీకు ఇలా ఫీల్ అవ్వాలి ఆ నరాలన్నీ. మళ్ళీ లెఫ్ట్ కి 2, 3, 4, 5. సో మనం ఇలా కంప్లీట్ గా ఫీల్ అయ్యాం కదా. ఎన్ని 5 అయ్యాయి. ఇంకొకసారి 6, 6 టైమ్స్ అయ్యాక మళ్ళీ ఇది 3 టైమ్స్ చేస్తే చాలు పైకి కిందకి. 1, 3, చాలు. సో 3 to 6 టైమ్స్ సరిపోతుంది ఇది. ఇది అయ్యాక ఇప్పుడు ఏం చేయండి, కొంతమందికి నెక్ ఇష్యూస్ ఉంటే ఈ ఎక్సర్సైజ్ చేయకండి. రైట్ లెఫ్ట్ ఓకే, కానీ ఇది బ్యాక్ ఉన్న ఫ్రంట్ నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేసుకోకండి. ఇలా చేశాక ఇప్పుడు బాగా స్టిఫ్ గా చేద్దాం. ఫస్ట్ చేతులను స్టిఫ్ గా చేద్దాం. స్టిఫ్ గా చేయడం అంటే మీరు ఫస్ట్ ఊపిరి పీల్చుకుని ఊపిరి ఆపాలి. గట్టిగా ఆపేసి ఈ చేతుల్ని గట్టిగా స్టిఫ్ గా పెడితే ఆ చేతుల్ని ఫోకస్ చేస్తూ మీ ధ్యాస అంతా 2 చేతుల్లోనే ఉండి స్టిఫ్ గా పెట్టండి. ఓకేనా? ఇలా మీరు ఎంతసేపు పెట్టగలితే అంతసేపు పెట్టండి. దాని తర్వాత కాళ్ళు ముందుకు చాపుకుని స్టిఫ్ గా పెట్టండి. ఎంతసేపు అయితే అంతసేపు. ఫస్ట్ ఊపిరి పీల్చుకొని ఆపేసేయండి. ఆపేసి స్టిఫ్ గా పెట్టండి. పెట్టుకున్నాక బ్యాక్ సైడ్, ఇప్పుడు ఫ్రంట్ అన్నారు కదా, మళ్ళీ బ్యాక్ సైడ్ అనుకుని 2 కాళ్ళు ఇట్లా స్టిఫ్ గా చేసుకోండి. స్టిఫ్ ఇంకా 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 స్టిఫ్ చేసుకోండి. ఇది అయ్యాక మీరు నెక్స్ట్ ఫేస్ చేసుకున్నాం. సో ఎంతసేపు చేసుకోవాలితే అంతసేపు చేయండి. బ్రీత్ చేసి బ్రీత్ ఆపి ఎంతసేపు చేసుకోవాలితే అంతసేపు చేయండి. ఇప్పుడు చేతులు, కాళ్ళు, ఫేస్ అన్ని చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మంచి బ్రీత్ తీసుకోండి ఒకసారి. ఇప్పుడు అన్ని చేసుకున్నాం. చేతులు, కాళ్ళు, బ్రీత్ అన్ని చేసాం ఇప్పుడు. ఓకేనా? సో ఇవన్నీ చేశాక మనం ఇప్పుడు నెక్స్ట్ ఎవరికైనా ఇంకా బాగా అస్సలు ధ్యానం సరిగ్గా అవ్వట్లేదు అనుకుంటే ఇంకా మీరు ఇది ఇంకొక 2-3 సార్లు చేసుకోవచ్చు. 3 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. సేమ్ మొత్తం బాడీ అంతా బిగబెట్టి ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ బిగబెట్టి కూర్చోండి. ఓకేనా? ఇంకొకటి ఆనాపానసతి మీరు కళ్ళు మూసుకొని స్టార్ట్ చేసే ముందు ఇంకొకసారి ఇలా కొంచెం హెడ్ పైకి ఎత్తండి. హెడ్ పైకి ఎత్తి ఇలా బ్రీత్ అవుట్ చేయండి. అయితే కళ్ళు మూసుకొని చేయండి. కొంచెం తల పైకి ఎత్తి కళ్ళు మూసుకొని బ్రీత్ అవుట్ చేయండి. సో మీరు ఇలా హెడ్ కిందికి పైకి చేయడం వల్ల మీ థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నారు. మీరు ఇలా బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఫస్ట్ 1, 2, 3 చక్రాలను యాక్టివేట్ చేసుకుంటున్నారు. సో ఈ హెడ్ మూవ్ చేయడం వల్ల మీరు ఈ ఏరియాస్ లో ఉన్న మెరిడియన్స్ యాక్టివేట్ చేస్తున్నారు. ప్లస్ బాడీని స్టిఫ్ గా పెట్టడం వల్ల బాడీలో ఉన్న అన్ని అవయవాలని యాక్టివేట్ చేస్తున్నారు.